నేను మీ కార్మిక నాయకులకు కూడా తెలియజేస్తున్నా, మీరు సరెండర్ అయ్యి వాళ్ళు ఏదో మాయమాటలు చెప్తే మీరు వెంటనే సరెండర్ అయ్యి మీరు కాల్ ఆఫ్ చేసేటువంటి పరిస్థితి రావద్దు. మీరు ధైర్యంగా పోరాటం చేయండి. మన డిపోలు మనకే కావాలి. అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్లో మన డ్రైవర్ మన కండక్టర్ ఉండాలి. తెలంగాణ తెచ్చుకుందేందుకు వేరే వేరే ప్రాంతాల్లో వాడు వచ్చి పెత్తనం చేయడానికా, లేకపోతే అందులో పనిచేసే వాళ్ళు వేరే రాష్ట్రాల వాళ్ళని పెట్టుకోవడానికా మనం తెలంగాణ తెచ్చుకుంది? కాబట్టి నేను మీ యూనియన్ నాయకులకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు ధైర్యంగా పోరాటం చేయండి. మీ వెనుక మేమున్నాం, మీ వెనుక కేసీఆర్ గారు ఉన్నారు, మీ వెనుక మా పార్టీ అంతా మీ వెనుక నిలబడి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ధైర్యంగా ముందుకెళ్తే తప్పకుండా మన హక్కులను మనం సాధించుకుంటాం. ఈ రోజు అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. నేను ప్రభుత్వానికి దమ్ముంటే మీరు 29 ఏవి క్లియర్ చేసిండ్రో మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియాలో రిలీజ్ చేయండి. అనవసరంగా కార్మికులని వాళ్ళ చెడు పేరు వచ్చే విధంగా ఏదో వాళ్ళు డిమాండ్ పెట్టిన మేము క్లియర్ చేసి ఏం పెట్టినాం, ఏం చేసినావు చెప్పు. చెప్పకుండా వాళ్ళని అబాస్పాలు చేసేటువంటి మరి హక్కు నీకు ఎవరిచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు రాష్ట్రంలో చూస్తే ఏ వర్గాన్ని మీరు వదిలిపెట్టారు? రైతులను వదిలిపెట్టిరా, విద్యార్థులను వదిలిపెట్టిరా, మహిళలను వదిలిపెట్టిరా. ప్రతి వాళ్ళతో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ బాధపడుతురే తప్ప ఏ వర్గం సంతోషంగా ఉందో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. నీ ప్రభుత్వానికి చేత కాదు. నిన్న చెప్తున్నాను ఏదో అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో ఫోన్లో మాట్లాడితే సమ్మె చేస్తారా ఎవడన్నా? అరే నువ్వు వాళ్ళకి చేసేది చెయ్యి, వాళ్ళకి చేసేది చెయ్యి. మేము చెప్తే ఉద్యోగం ధర్నా చేస్తారా? మీకు ఏమన్నా మీ ప్రభుత్వానికి సిగ్గుందా? మీకేమన్నా తెలియదా? వాళ్ళు ఈరోజు ఎండలో పిల్లలందరినీ పెట్టుకొని రోడ్ల మీదకి వస్తుంది దేనికి? వాళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్లు ఇస్తే వాళ్ళు రోడ్డు మీదకి ఎందుకు వస్తారు? మీ ప్రభుత్వానికి చేతనైతేనా మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి పెద్ద ప్రగల్భాలు పలికి ఈరోజు మరి వారి యొక్క న్యాయమైన డిమాండ్ నిన్న చెప్తారు 32 డిమాండ్లు ఉంటే 29 క్లియర్ చేసినామంట. నీకు దమ్ముంటే మీడియా పక్షాన ఆ 29 ఏమి క్లియర్ చేస్తున్నారో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మీ ఆర్టీసీ ఎంపీ గారు వార్నింగ్ ఇస్తుండు, మీరు ఉద్యోగాలకు రాకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటామని. ఫస్ట్ నీ ఉద్యోగం చూసుకో జాగ్రత్తగా. రాబోయేది మా ప్రభుత్వమే కాబట్టి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని ఆర్టీసీ కార్మికులని గవర్నమెంట్ లో విలీనం చేయడానికి ఒక పెద్ద మనసుతోని కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజు మహిళలకు భద్రత లేదు. మహిళా ఆర్టీసీ కార్మికులకు వాళ్ళు వచ్చేటువంటి అలవెన్స్ వస్తలేవు, వాళ్ళ బెనిఫిట్స్ వస్తలేవు. రెండోది మధ్యన ఈవీ వెహికల్, ఎలక్ట్రికల్ వెహికల్ అని చెప్పి ఒక సంస్థకి ఇచ్చి దాంట్లోనంట ప్రైవేట్ వాళ్ళు వచ్చి పనిచేస్తారంట. అంటే ఆర్టీసీలో పనిచేసే వాళ్ళకు ఎలక్ట్రికల్ వెహికల్ నడిపే సాధన కదా అని నేను అడుగుతున్నా. కండక్టర్ గా ఉండేటువంటి అర్హత వాళ్ళకి లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవడబ్బా జాగిరని చెప్పి డిపోలేని ప్రైవేట్ వాళ్ళకు మీరు దారదత్తం చేస్తున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను కార్మిక నాయకులకు ఆర్టీసీ ఉద్యోగులు కానివ్వండి నాయకులు మన కార్మికులందరినీ రోడ్డు మీదకి తీసుకురండి, ఎవడు అడ్డొస్తాడో చూస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనమందరం రోడ్ల మీదకి వచ్చి సెక్రటరియట్ ముట్టడి చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచైనా కానీ మన హక్కులను మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.